యాక్షన్, ఫైట్స్, వైలెన్స్ ఇప్పుడు సినిమాల నిండా ఉన్నది ఇదే. వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న ప్రేమ కథల్ని వదిలేసి వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. చిన్న సినిమాలుగా తక్కువ బడ్జెట్తో తెరకెక్కుతున్న అందమైన ప్రేమ కథలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్గా సయ్యారా మూవీ హిట్తో అయినా మన వాళ్ళు మళ్ళీ లవ్ స్టోరీల వైపు మొగ్గుతారా? ఆడియన్స్ మిస్ అవుతున్న లవ్ స్టోరీల్ని తీస్తారా? సయ్యారా ప్రస్తుతం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 400 కోట్లు కలెక్షన్లు దాటేసి 500 కోట్లకు చేరుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. వరుసగా వస్తున్న యాక్షన్ సినిమాల ఫ్లోకి బ్రేక్ వేస్తూ వచ్చిన ఈ చిన్న సినిమా ఆడియన్స్ ని, స్పెషల్లీ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. దాంతో మళ్లీ లవ్ స్టోరీ ఊపందుకుంటుందా అన్న చర్చ తెరమీదకొచ్చింది. బాలీవుడ్ లో అప్పుడప్పుడైనా లవ్ స్టోరీస్ వస్తున్నాయి, కానీ అసలు తెలుగులో లవ్ స్టోరీలే కరువైపోయాయి. స్టార్ హీరోలు యాక్షన్ మూవీస్ చేసినా చిన్న హీరోలైనా లవ్ స్టోరీస్ చేసేవాళ్లు. RX-100 లాంటి లవ్ స్టోరీస్ చేసి చిన్న హీరోలు కూడా సూపర్ హిట్ కొట్టారు. కానీ ఇప్పుడు అసలు ఎవరూ లవ్ స్టోరీలు చేయటానికి ఇష్టపడటం లేదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక హీరోలు యాక్షన్ మూవీస్ చేస్తున్నారు సరే, నిజానికి డైరెక్టర్లు కూడా లవ్ స్టోరీలు పక్కన పెట్టేశారు అన్న టాక్ నడుస్తోంది. ఒకప్పుడు లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా ఉన్న సుకుమార్, హను రాఘవపుడి, శేఖర్ కమ్ముల, గౌతమ్ తిన్ననూరి లాంటి డైరెక్టర్లు కూడా ఇప్పుడు యాక్షన్ సినిమాలతో ఎంగేజ్ అయిపోతున్నారు. ఇండస్ట్రీ హిట్లుగా అల్లు అర్జున్ కెరీర్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీలుగా నిలిచిన ఆర్య 2 సినిమాలు చేసిన సుకుమార్ ఇప్పుడు ఫుల్ యాక్షన్తో పుష్ప లాంటి భారీ సినిమాలు చేస్తున్నారు. సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్ ని, స్పెషల్లీ లవ్ స్టోరీస్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేయటంలో శేఖర్ కమ్ములది స్పెషల్ ప్లేస్. అందుకే ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ శేఖర్ కమ్ములకి కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే శేఖర్ కూడా ట్రాక్ మార్చి కుబేరా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. మరి నెక్స్ట్ అయినా లవ్ స్టోరీ చేస్తారో లేదా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందాల రాక్షసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి యూత్ కి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ. ఆ తర్వాత హను రాఘవపుడి డైరెక్షన్లో వచ్చిన పడిపడి లేచే మనసు, సీతారామం సినిమాలు ఇండస్ట్రీలో హను రాఘవపుడికి లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అన్న ట్యాగ్ ఇచ్చాయి. అయితే హను కూడా సీరియస్ యాక్షన్లోకి దిగారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఫౌజీ అనే పీరియాడిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక మొన్న వచ్చిన గౌతమ్ తిన్ననూరి కూడా సీరియస్ సబ్జెక్ట్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్లీ రావా, జెర్సీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న గౌతమ్ విజయ్ దేవరకొండతో విపరీతమైన యాక్షన్, వైలెన్స్ ఉన్న సినిమా కింగ్డమ్ చేస్తున్నారు. ఈ గురువారం గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.